అన్నీ ఏ ఊరు మీద అసలు? యాక్చువల్గా నేటివ్ ప్లస్ బెంగళూరు సార్. పుట్టింది పెరిగిందంతా చదువులన్నీ బెంగళూరు. తెలుగు ఫస్ట్ సినిమాల్లోకి వద్దామని ఎందుకు అనుకుని చదువుకోకుండా నువ్వు? సినిమా అంటే నాకు ఊహ తెలిసి 5 ఇయర్స్ అనుకుంటాను. ఊహ తెలిసినప్పటి నుంచి నాకు ఆ సినిమా పిచ్చి ఎక్కుతుంది. సినిమా ఉమ్. అది ఫ్రాంక్‌గా చెప్పాలంటే అది ఇంకా అది ప్యాషనా లేదా పిచ్చా తెలీదు. ఎప్పుడు నా బాడీలో అలా ఎప్పుడు ఇంకా ఏ సినిమా చూసినా వెళ్తే ఏదో ఒక్క సీన్ నాకు నచ్చిందంటే ఆ సీన్ వచ్చి ఇంట్లో నేను చేసేసుకోవాలి. నాకు తృప్తిగా ఓకే మీ ఫాదర్ ఏం నాకొస్తది. చేసేవారు? నాన్నగారు ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్. తమిళ్ మూవీస్, కన్నడ మూవీస్ అన్ని డిస్ట్రిబ్యూట్. ఆయన సినిమా పెట్టి నువ్వు వేసిన పిక్చర్స్ చూసి నవ్వుకునేవాడు ఆయన. నాన్నగారు ఎప్పుడు చూసింది లేదు. ఆయన అంటే కొంచెం భయం కాదు కానీ ఎక్కువ రెస్పెక్ట్ ఆయన అంటే ఒక చాలా ఆయన కొంచెం ఆర్థోడాక్స్ ఫ్యామిలీ ఆయన. ఆయన ఆ పద్ధతులు ఎక్కువ ఉంటాయి. ఆడపిల్లలంటే ఇలాగే డ్రెస్ చేయాలి, జడేసుకొని ఉండాలి, ఇలా లూజ్ హెయిర్ వేసుకోకూడదు, బొట్టు పెట్టుకోవాలి, గాజులు వేసుకోవాలి అని పద్ధతిగా పెంచారు. అలాగే ఉన్నాను. అందుకని నాన్నగారితో ఇవన్నీ ఓపెన్ చేసి మాట్లాడేంత ధైర్యం కూడా లేదు నాకు. సినిమాల్లో నగమ చేసినట్టు ఇంట్లో ఉన్నప్పుడు బయటకు వచ్చి నాకు ప్యాంట్ గింట వేసుకుని అలాగా దుర్మార్గురాలు అన్నమాట చిన్నప్పుడే. నిజంగానే నాన్నగారు ముందైతే అలా ఉండిపోయేది. ఎందుకంటే ఆ నాన్నగారు ఒక మాట అన్నా కూడా నేను తట్టుకోలేను. అందుకని ఆయనకి ఏ ఒక్క కంప్లైంట్ లేకుండా ఉండేదాన్ని. మరి సినిమాల్లోకి ఎట్లా వచ్చి ఆయనకు తెలుసా వచ్చినప్పుడు? నేను 10th చదివేప్పుడు అమ్మతో చెప్పాను నేను. అమ్మతో కొంచెం చనువు కాబట్టి ఆమెతో ఓపెన్ చేసి చెప్పాను. అది కూడా అమ్మ ఒకసారి చూసారు. నేను అద్దం ముందు కూర్చొని ఏదో పిచ్చి పిచ్చి వేషాలు నవ్వుతూ ఏడుస్తూ ఉంటే ఏం చేస్తుంది అంటే ఏంటి అప్పుడు చెప్పాను. ఇలాగా నాకు ఇంట్రెస్ట్ అమ్మా అంటే అమ్మ నవ్వుకుంది. నీవే అసలు ఎక్కువ మాట్లాడవు. మగాళ్ళు చూస్తే అసలు ఎక్కడో వెళ్ళి మూలలో కూర్చుంటావు. నీకు సినిమా పిచ్చి ఎలా వచ్చింది అని నాన్నగారితో చెప్తే నాన్నగారు అస్సలు ఒప్పుకోలేదు. అంటే ఎందుకో మరి తెలీదు. నాన్నగారు వద్దనే వద్దు. నువ్వు కావాలంటే చదువు ఇష్టం లేకపోతే నీకు పెళ్లి చేస్తాను. అంతే తప్ప నువ్వు అసలు ఛాన్స్ లేదన్నారు. ఒక దగ్గర ఒక 3 మంత్స్ దాకా నాన్నగారిని ఒప్పించడానికి చాలా టైం పట్టింది. మొత్తానికి ఒప్పించావు. ఒప్పించా. ఆ అమ్మ కొంచెం కన్వే చేసింది. పోన్లేండి ఒకసారి ట్రై చేద్దాము. తనకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి రాకపోతే మళ్ళీ వచ్చిన తర్వాత చదువులో లేదా పెళ్ళో ఏదో చేసుకుంటుంది కదా! ఇంక మనకుంది కదా ఆప్షను. తన ఇంట్రెస్ట్ ఎందుకు కాదనాలి. ట్రై చేద్దాము అంటే మా నాన్నగారు ము మ్యా చాలా ముద్దుగా చెప్పారు. "వద్దు తల్లి" అన్నారు. వినలేదు. వచ్చిన తర్వాత అనిపించింది. ఎందుకు అయ్యో! నాన్నగారు చెప్పినట్టు ఉండుంటే బాగుండేదేమో అనిపించింది. వచ్చినాక అంత సక్సెసేగా నీకు. అంటే స్టార్టింగ్ కొంచెం స్ట్రగుల్ ఉంది కదా సార్. వెంటనే దొరకదు కదా ఏదైనా. కష్టపడితేనే వస్తది. స్ట్రగుల్, పోరాటాలన్నీ ఉండింది. ఫస్ట్ సినిమా ఏది? తమిళ్‌లో చేశాను సార్ ఫస్ట్ మూవీ. 'తెమ్మాంగు పాటకారన్' అని ఇళయరాజా గారి బ్రదర్ గంగేమరన్ గారి డైరెక్షన్‌లో. అది చేస్తున్నప్పుడే 'జంబలకడి పంబ'. సినిమాల్లోకి రావాలంటే కాస్టింగ్ కోచ్ అది ఇది అంటారు. అటువంటివి నీకు ఏమన్నా కష్టాలు వచ్చినాయి? అక్కడ తమిళ్‌లో కొంచెం అవన్నీ ఎదుర్కోవాల్సొచ్చింది. కానీ నాకు అంత సీరియస్‌గా ఏం జరగలేదు. ఆహ్, ఫ నాకు తెలిసేది స్టార్టింగ్ కొంచెం తెలిసేది కాదు. వెళ్ళేదాన్ని ఆఫీస్ చూస్తేనే తెలిసిపోద్ది. వాళ్ళు సినిమా తీస్తారా? లేదు నిజంగానే సినిమా తీసేవాళ్ళా? లేదు కాదా? అని తెలిసిపోతది. కొంచెం మంచి కంపెనీస్ ఉండేది. ఎళ్తే సినిమాకనే ఉండేవాళ్ళు. వాళ్ళు ఓన్లీ ప్రొఫెషనల్స్ చూసేవాళ్ళు. దొరికేది మాకు ఛాన్స్ దొరికేది సెకండరీ సార్. బట్ వాళ్ళు ముందు సినిమా తీస్తారా? లేదా వేరే ఏదైనా యూజ్‌కి చేస్తారా? అనేది మనకు తెలిసిపోతుంది. ఒక 2, 3 కంపెనీలు తిరిగిన తర్వాత అర్థమైపోయింది నాకు. అలాంటప్పుడు నేను అవాయిడ్ అయిపోయేదాన్ని. అబ్బో! ఇది కాదు కరెక్ట్ కాదని అవాయిడ్ అయిపోయేదాన్ని. వెళ్ళేదాన్ని కాదు నెక్స్ట్ డే పిలిస్తే కూడా వాళ్ళు. మా ఫైనాన్షియర్ చూడాలంటున్నారు ఒకసారి అనేవాళ్ళు. ఒకసారి మా ప్రొడ్యూసర్ చూడాలి. ఓకే. ప్రొడ్యూసర్, డైరెక్టర్, ఫైనాన్షియర్ నన్నెందుకు చూడాలండి అని అక్కడికే అర్థమైపోయి వెళ్ళేదాన్ని కాదు. సో, అవాయిడ్ చేసుకునేదాన్ని. కొన్నిసార్లు బీచ్‌లో ఐడియల్ బీచ్ అక్కడ ఉంది. అప్పుడంతా ఎక్కువ డిస్కషన్ అక్కడే చేసేవాళ్ళు. అక్కడ పిలుస్తున్నారు రావాలంటే ఓకే. డైరెక్టర్, ప్రొడ్యూసర్ చూడాలి వస్తాను. బట్ అమ్మ లేకుండా రావాలనేవారు. అక్కడ అర్థమయ్యేది. అమ్మ అయితే అసలు ఒప్పుకునేది కాదు. లేదండి నేను లేకుండా పంపను అని ఇంకా అలా అవాయిడ్ అయ్యేదాన్ని. ఇంక తెలుగులో నాకు అలా లేదు సార్. స్ట్రెయిట్‌గా హీరోయిన్ చూసాము. సినిమా 'జంబలకడి పంబ' సెలెక్ట్ అయ్యాను. ఫస్ట్ సినిమా అది. ఫస్ట్ మూవీ సార్. తర్వాత సెకండ్ ఏం చేసావు? సెకండ్ ఇది 'రేపటి రౌడీ' అని చేశాను. రెహమాన్ హీరో, కే. బాసు గారి డైరెక్షన్. థర్డ్ మూవీనే మనది 'పచ్చని సంసారం'. అప్పుడు ఒకసారి నేను నిన్ను ఫస్ట్ చూసింది అక్కడ మా అలజడి ఓపెనింగ్‌లో చూసా.
హడావిడిగా లోపలికి వచ్చి హడావిడిగా వెళ్ళిపోయి ఎందుకు వచ్చావో తెలియదు, ఎందుకు వెళ్ళావో తెలియదు, ఎవరో తెలియదు. ఫస్ట్ టైం ఏదో పిలిచుంటారు అప్పుడు ఓపెనింగ్ రమ్మని. నిన్ను పిలవటువంటి అంటే అలా కాదు ఎవరో తెలియదు మాకు. ఎవరు కాదు, వేరే ఏదైనా అది కాదు. ఆ రోజు ఏమైంది, ఆయనది ఆ ఒకటి అడక్కు ఓపెనింగ్ ఏవి సత్యనారాయణ గారిది ఏవిఎం సినిమా ఓపెనింగ్ ఉంటే వాళ్ళ ఓపెనింగ్ అనుకుని మా ఓపెనింగ్ లోకి వచ్చి కొబ్బరికాయ కొట్టినా తెలిసి మళ్ళీ మాతో అదే అలా అయింటది, మాట్లాడకుండా పారిపోయాం. అయింటది అదే. సో మళ్ళీ మా ముఖం చూడటానికి సిగ్గుపడిపోయి గబగబ పారిపోయి గబుక్కుని కారెక్కాం. మాకు అర్థం కాల, ఫ్లాష్ లాగా ఒక అమ్మాయి వచ్చింది, ఫ్లాష్ లాగా ఒక అమ్మాయి వెళ్ళిపోతుంది, అమ్మాయి బాగానే ఉంది ఎవరు అని మేము అనుకుంటున్నాం. ఈ లోపల వెళ్ళిపోయాం. తర్వాత తెలిసింది ఫలానా ఆమని గారని. ఆ తర్వాత నువ్వు మన సినిమాని ఫోన్ నేను అట్లీస్ట్ ఓపెనింగ్ వస్తుంది మీరు చూసారు, నేను ఆ సినిమాలో యాక్ట్ చేశాను, అలా కుదిరింది కదా. ఏం కాదు. అప్పటికి తర్వాత నువ్వు ఎస్టాబ్లిష్ అయినాక పెట్టినప్పుడు ఏదో అక్కడ చూసి చూడగా నిన్ను బుక్ చేసి ఉంటే అది గొప్ప. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.